అరే చింటుగా, ఓం శాంతి. ఓం శాంతి అన్నా. అన్నా, ఈరోజు బాబా ఏం చెప్పారన్నా? రే చింటూ, ఈరోజు బాబా రూహానీ ఫకూర్లో అంటే నషాలో ఉండి బేఫికర్ అంటే చింతలేని చక్రవర్తులుగా అవ్వండి అని చెప్తూ ఉన్నారు. ఈరోజు అత్యంత గొప్ప తండ్రి తన పిల్లలకు అలౌకిక దివ్య సంగమ యుగంలోని ప్రతిరోజు కొరకు శుభాకాంక్షలను చెప్తూ ఉన్నారు. ప్రపంచంలోని వారికి విశేషంగా పెద్ద రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజు ఏం చేస్తారు? విశాల హృదయంతో జరుపుకుంటూ ఉన్నామని వారు భావిస్తారు. కానీ వారు జరుపుకోవడం అంటే ఏం చేస్తారో మీకు తెలుసు. వారు జరుపుకోవడం మరియు అత్యంత గొప్ప తండ్రికి విశాల హృదయం గల పిల్లలైన మీరు జరుపుకోవటం ఎంత న్యారా మరియు ప్యారాగా ఉంది. ప్రపంచంలోని వారు సంతోషంగా నాట్యం చేస్తారు, పాటలు పాడతారు. ఒకరికొకరు ఆ రోజు మాత్రమే శుభాకాంక్షలను తెలుపుకుంటారు. పిల్లలైన మీ కొరకు సంగమయుగమే పెద్ద యుగము. దీని ఆయువు చిన్నదే, కానీ విశేషతలలో ప్రాప్తులలో అన్నింటికంటే పెద్ద యుగము. కనుక సంగమయుగంలో ప్రతిరోజు మీకు గొప్ప రోజే. ఎందుకంటే అత్యంత గొప్ప తండ్రి గొప్ప యుగమైన సంగమ యుగంలోనే లభిస్తారు. తండ్రితో పాటు తండ్రి ద్వారా అత్యంత గొప్ప ప్రాప్తి కూడా ఇప్పుడే జరుగుతుంది. బాబ్దాదా పిల్లలందరినీ అత్యంత గొప్ప పురుషోత్తములుగా ఇప్పుడే తయారు చేస్తారు. ఈ రోజు విశేషత ఏమంటే సంతోషాలు జరుపుకోవడం, ఒకరికొకరు బహుమతులు ఇవ్వటం, శుభాకాంక్షలు తెలుపుకోవడం. అంతేకాక తండ్రి ద్వారా బహుమతులు లభించే రోజుగా జరుపుకుంటారు. అన్నా, మన అందరి తండ్రి సంగమ యుగంలోని అత్యంత గొప్ప బహుమతి ఏమిచ్చారు? బాబ్దాదా సదా నేను పిల్లలైన మీ అందరి కొరకు అరిచేతిపై స్వర్గరాజ్య భాగ్యాన్ని తెచ్చానని అంటారు. కనుక అందరి అరిచేతిపై స్వర్గరాజ్య భాగ్యం ఉంది కదా అని బాబా అడుగుతున్నారన్నా. దీనినే అరిచేతిలో వైకుంఠమని అంటారు. ఇంతకంటే పెద్ద బహుమతి వేరే ఎవరైనా ఇవ్వగలరా? ఎంత గొప్ప వ్యక్తి ఎంత గొప్ప బహుమతి ఇచ్చినా తండ్రి ఇచ్చే బహుమతి ముందు ఆ బహుమతి ఏ పాటిది అని బాబా అంటున్నారు. సూర్యుని ముందు దీపము వంటిది. కనుక సంగమయుగ స్మృతి చిహ్న గుర్తులు ఇతర ధర్మాలలో కూడా ఉన్నాయి. అత్యంత గొప్ప తండ్రి మీకు అత్యంత గొప్ప బహుమతినిచ్చారు. అందువలన ఈ గొప్ప రోజును ఈ విధి ద్వారా జరుపుకుంటారు. వారు క్రిస్మస్ ఫాదర్ అని అంటారు. ఫాదర్ అంటే సదా పిల్లలకు ఇచ్చే దాత. లౌకికంలో కూడా తన పిల్లలకు దాతగానే ఉంటారు కదా. వీరు అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రి ఇచ్చే బహుమతి కూడా అనంతంగానే ఉంటుందన్నా. వేరే ఏ బహుమతి అయినా ఎంతకాలం ఉంటుంది? ఎన్నో మంచి మంచి శుభాకాంక్షలు తెలిపే కార్డులు బహుమతిగా ఇస్తారు. కానీ ఆ రోజు గడుస్తూనే ఆ కార్డుని ఏం చేస్తారు? కొంత సమయమే ఉంటుంది కదన్నా. తినేందుకు తాగేందుకు తీపి పదార్థాలు కూడా ఇస్తారు. అవి కూడా ఎంత సమయం ఉంటాయి? ఎంత సమయం సంతోషంగా జరుపుకుంటారు? ఒక రాత్రి మాత్రమే డాన్స్ చేస్తారు, పాడతారు. కానీ ఆత్మలైన మనకు తండ్రి ఎటువంటి బహుమతినిస్తారంటే అది ఈ జన్మలో అయితే జతలోనే ఉంటుంది. అంతేకాక జన్మ జన్మాంతరాలు మన జతలోనే ఉంటుంది. ప్రపంచంలోని వారు ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతో వెళ్తామని అంటారు. కానీ మనమేమంటాము? మనము నశతో ఆత్మలైన మేము తండ్రి ద్వారా లభించిన ఖజానాలతో నిండుగా వెళ్తాము. అది అనేక జన్మలు నిండుగా ఉంటుందని అంటాం కదన్నా. రే చింటుగా,
ఇప్పుడు 21 జన్మల వరకు ఈ బహుమతి జతలో ఉంటుంది. ఇటువంటి బహుమతిని ఎప్పుడైనా చూసారా? ఏదైనా విదేశంలోని దేశానికి చెందిన రాజు రాణులుగా ఉన్న ఇటువంటి బహుమతి ఇవ్వగలరా? ఈ సింహాసనం మీరు తీసుకోండి అని సింహాసనాన్ని ఆఫర్ చేసినా మీరేం చేస్తారు? తీసుకుంటారా? తండ్రి హృదయ సింహాసనం ముందు ఈ సింహాసనం ఏ పాటిది? అందువలన మీరందరూ ఫకుర్లో అంటే నషాలో ఉంటారు. ఫకుర్ అనగా ఆత్మిక నష. ఈ నషాలో ఉండేవారు ఏ విషయం గురించి చింత చెయ్యరు. చింత లేని చక్రవర్తులుగా అవుతారు. ఇప్పుడు కూడా చక్రవర్తులే, భవిష్యత్తులో కూడా రాజ్యం ప్రాప్తి చేసుకుంటారు. అందువలన ఈ చింతలేని చక్రవర్తి పదవి అన్నిటికంటే పెద్ద పదవి, అన్నిటికంటే మంచిది. అందుకే బాబా అడుగుతున్నారు, ఏదైనా చింత ఉందా? ప్రవృత్తిలో ఉండేవారికి పిల్ల పాపల గురించిన చింత ఉందా? కుమారులకు భోజనం తయారు చేసుకునే చింత ఎక్కువగా ఉంది. కుమారులకు ఏ చింత ఉంది? మంచి ఉద్యోగం లభించాలనే చింత ఏమైనా ఉందా? ఏ చింత లేదు కదా. ఎవరికైతే చింత ఉంటుందో వారు చింతలేని చక్రవర్తిగా ఉండే మజా తీసుకోలేరు. విశ్వరాజ్యము 20 జన్మలుంటుంది. కానీ ఈ చింతలేని చక్రవర్తి పదవి, బాబా హృదయ సింహాసనము ఈ ఒక్క సంగమ యుగంలో ఒక్క జన్మలో మాత్రమే లభిస్తాయి. కనుక ఒకటికి మహత్వం ఉంది కదా. అన్నా, బాప్ దాదా సదా బ్రాహ్మణ జీవితం అంటే చింతలేని చక్రవర్తి జీవితం అని పిల్లలకు చెప్తారు. బ్రహ్మ బాబా చింతలన్నీ చక్రవర్తిగా అయ్యారు కనుక పొందాల్సిందంతా పొందేశాను, ఇంకేం పని మిగిలి ఉంది అనే పాట పాడతారు. మీరు ఏమంటారు? సేవ చేసే పని మిగిలి ఉంది కానీ అది కూడా చేయించే తండ్రి చేయిస్తున్నారు. ఇక ముందు కూడా చేయిస్తూ ఉంటారు. నేను చెయ్యాలి అని అనుకుంటే భారమైపోతుందంటన్నా. తండ్రి నా ద్వారా చేయిస్తున్నారని అనుకుంటే నిశ్చింతులుగా అవుతారంట. ఈ శ్రేష్ట కార్యము జరిగి తీరాలి, లేక జరిగే ఉంది అని నిశ్చయం ఉంది. అందువలన నిశ్చయ బుద్ధి గలవారిగా నిశ్చింతులుగా చింత లేకుండా ఉంటారు. ఇది కేవలం పిల్లలను బిజీగా ఉంచేందుకు సేవ అనే ఆటను ఆడిస్తున్నారు. పిల్లలను నిమిత్తంగా చేసి వర్తమానం మరియు భవిష్యత్తులో సేవ ఫలానికి అధికారులుగా చేస్తున్నారన్నా. పని తండ్రిది, పేరు పిల్లలదైంది. ఫలాన్ని పిల్లలకు తినిపిస్తారు, స్వయం తినరు. కనుక చింత లేని వారిగా అయ్యారు కదా. చేయించేవారు చేయిస్తున్నారు అని భావించడమే సేవలో సఫలతకు సహజ సాధనము. ఒకవేళ నేను చేస్తున్నాను అని అనుకుంటే ఆత్మ శక్తి అనుసారము ఫలం లభిస్తుంది. తండ్రి చేయిస్తున్నారని భావిస్తే తండ్రి సర్వశక్తివంతుడు కనుక కర్మ ఫలం కూడా ఇంత శ్రేష్టంగానే లభిస్తుందంట. కనుక సదా తండ్రి ద్వారా ప్రాప్తించిన చింతలేని చక్రవర్తి పదవిని లేక అరిచేతిలో స్వర్గరాజ్య భాగ్యము అనే ఈశ్వర్య బహుమతిని స్మృతిలో ఉంచుకోవాలి. తండ్రి మరియు బహుమతి రెండిటి స్మృతి ద్వారా కేవలం ప్రతి రోజునే కాదు, ప్రతి గడియను అత్యంత గొప్ప గడియగా, గొప్ప రోజుగా అనుభవం చేస్తారు. ప్రపంచంలోని వారైతే కేవలం శుభాకాంక్షలని ఇస్తారు. వారు ఏమంటారు? హ్యాపీ హో, హెల్దీ హో, వెల్దీ హో అని అంటారు. కానీ అలా అయిపోరు కదా. కానీ తండ్రి ఎటువంటి శుభాకాంక్షలను ఇస్తారంటే సదా కొరకు హెల్త్, వెల్త్, హ్యాపీ అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము ఈ 3 వరదానాల రూపంలో జతలో ఉంటాయి. కేవలం నోటి ద్వారా చెప్పి సంతోష పెట్టరు, అలా తయారు చేస్తారు బాబా. అలా అవ్వడమే జరుపుకోవడం. ఎందుకంటే అవినాశి తండ్రి తెలిపే శుభాకాంక్షలు కూడా అవినాశిగానే ఉంటాయి కదా. కనుక శుభాకాంక్షలు వరదానాలుగా అవుతాయి. చింటూ, బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే
మీరు కాండం నుండి వెలువడతారు. ఇవన్నీ శాఖలు. ఈ ధర్మాలన్నీ మీ శాఖలే కదా, కల్పవృక్ష శాఖలు. అందువలన కల్పవృక్షానికి గుర్తుగా క్రిస్మస్ ట్రీని చూపిస్తారు. అలంకరించబడిన క్రిస్మస్ ట్రీ ఎప్పుడైనా చూసారా? అందులో ఏం చేస్తారు? స్టేజ్ పైన 2 అలంకరించిన క్రిస్మస్ ట్రీలు ఉంచారు. ఇందులో ఏం చూపించారు? విశేషంగా మెరుస్తున్న, వెలుగుతున్న బల్బును చూపిస్తారు. చిన్న చిన్న బల్బులతోనే అలంకరిస్తారు. దీని అర్థం ఏది అని బాబా అడుగుతున్నారా? మీరు కల్పవృక్షంలో మెరిసిపోతున్న ఆత్మలు. ఏ ఏ ధర్మపితలు ఉన్నారో వారు కూడా వారి లెక్కతో సతో ప్రధానంగా ఉంటారు. అందువలన బంగారు యుగపు ఆత్మ మెరిసిపోతూ ఉంటుంది. అందువలన ఇది కల్పవృక్షానికి గుర్తు. ఇతర ధర్మాలు దీని శాఖలు. వారు కూడా ప్రతి సంవత్సరం వారి గుర్తుగా జరుపుకుంటూ ఉంటారు. మొత్తం వృక్షానికి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కదా. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనగా ఏ తండ్రి? శివబాబా బ్రహ్మను ముందుంచారు. సాకార సృష్టిలోని ఆత్మలకు ఆది పిత, ఆదినాథుడు బ్రహ్మ. అందువలన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనగా బ్రహ్మ. ఆదిదేవుని జతలో మీరు కూడా ఉన్నారా, లేక ఆదిదేవుడు ఒంటరిగా ఉన్నాడా అని బాబా అడుగుతున్నారా? ఇప్పుడు ఆది ఆత్మలైన మీరు ఆదిదేవుని జతలో ఉన్నారు. ఇక ముందు కూడా వారి జతలోనే ఉంటారు. ఇంత నష ఉందా? ఖుషీని కలిగించే పాట సదా పాడుతూ ఉంటారా, లేక కేవలం ఈ రోజు మాత్రమే పాడతారా అని బాబా అడుగుతూ ఉన్నారు. రే చింటూ, మనకు బాబా దొరికారంటే ప్రతిరోజు మనము ఖుషీని కలిగించే పాటను పాడుకుంటూ ఉండాలిరా. అన్నా, ఈ రోజు విశేషంగా డబల్ విదేశీయుల రోజు. మీకు ప్రతిరోజు గొప్ప రోజేనా, లేక ఈ రోజు మాత్రమేనా? నలువైపులా ఉన్న దేశ విదేశాలలోని పిల్లలు కల్పవృక్షంలో మెరిసిపోతున్న నక్షత్రాలుగా కనిపిస్తున్నారు. సూక్ష్మ రూపంలో అయితే అందరూ మధువనంలోకి వచ్చి చేరుకున్నారు. వారందరూ కూడా ఆకార రూపంలో జరుపుకుంటున్నారు. మీరు సాకార రూపంలో జరుపుకుంటున్నారు. తండ్రి ఇచ్చిన ఈశ్వర్య బహుమతిని చూసి అందరి మనసు సంతోషంగా నాట్యం చేస్తూ ఉంది. బాబ్దాదా కూడా సాకార ఆకార రూపాలు ధరించిన పిల్లలందరికీ సదా హర్షిత భవాని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సదా దిల్కుష్ మిఠాయి తింటూ ఉండండి. ప్రాప్తి యొక్క పాటలు పాడుతూ ఉండండి. డ్రామానుసారము భారతదేశంలోని వారికి విశేషమైన భాగ్యం లభించింది కదా. చింటూ, ఇంకా ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, టీచర్లందరూ ఈ గొప్ప రోజుని జరుపుకున్నారా, లేక ప్రతిరోజు జరుపుకుంటూ ఉన్నారా? తండ్రి గొప్పవారు, మీరు కూడా గొప్పవారే. అందువలన ప్రపంచంలోని వారికి ఏదైతే గొప్ప రోజుగా ఉందో దానికి మహత్వం ఇస్తారు. ఇందులో కూడా మీరు చిన్న పెద్ద సోదరులకు ఉత్సాహం ఇస్తారు. టీచర్లందరూ చింతలేని చక్రవర్తులుగా ఉన్నారా? చక్రవర్తి అనగా సదా నిశ్చయం మరియు నశాలో స్థితమై ఉండేవారు. ఎందుకంటే నిశ్చయం విజయులుగా చేస్తుంది. అంతేకాక నశాలో ఖుషీలో సదా ఉన్నతంగా ఎగిరిస్తుంది. కనుక చింతలేని చక్రవర్తులుగానే ఉంటారు కదా. ఏదైనా చింత ఉందా? సేవ ఎలా వృద్ధి చెందుతుంది? మంచి మంచి జిజ్ఞాసులు ఎప్పుడొస్తారో తెలియదు. ఇంకా ఎంతకాలం సేవ చేయాల్సి వస్తుందో అని ఆలోచించడం లేదు కదా. ఆలోచన రహితంగా అయితేనే సేవ వృద్ధి చెందుతుంది. ఆలోచించినందువలన పెరగదు. చింతారహితంగా అయ్యి బుద్ధిని ఫ్రీగా ఉంచుకున్నప్పుడే తండ్రి శక్తి సహాయం చేసినట్లు అనుభవం చేస్తారు. ఆలోచనలోనే బుద్ధిని బిజీగా ఉంచుకుంటారు. కనుక తండ్రి కలిగించే టచింగ్ను, తండ్రి శక్తిని గ్రహించలేరు.
బాబా మరియు నేను కంబైన్డ్ గా ఉన్నాము. చేయించేవారు తండ్రి. ఆత్మనైన నేను చేసేందుకు నిమిత్తంగా ఉన్నాను. దీనినే ఆలోచన రహితము అనగా ఒక్కరు స్మృతి అని అంటారు. శుభ చింతనలో ఉండేవారికి ఎప్పుడూ చింత ఉండదు. ఎక్కడ చింత ఉంటుందో అక్కడ శుభ చింతన ఉండదు. ఎక్కడ శుభ చింతన ఉంటుందో అక్కడ చింత ఉండదు. చింటూ, అందుకే మనము సదా శుభ చింతనలో ఉంటూ చింతలేని చక్రవర్తులుగా అయిపోదాంరా. అన్నా, బాబా ఈరోజు మనకేం వరదానం ఇచ్చారంటే జ్ఞానంతో పాటు గుణాలను ఉత్పన్నం చేసుకొని నంబర్ 1 గా అయ్యి సర్వగుణ సంపన్న భవాన్ని వరదానాన్ని ఇచ్చారన్నా. చింటూ, ఈరోజు బాబా మనసా సేవ గురించి కూడా చెప్తూ ఉన్నారు. మనము మనసా సేవ బాగా చెయ్యాలి. బాబా ఏం చెప్తున్నారంటే సైలెంట్ శక్తి ద్వారా నెగటివ్ ను పాజిటివ్ లోకి పరివర్తన చేయడమే మనసా సేవ. అన్నా, లవ్లీ స్థితిని అనుభవం చేయండి అని బాబా చెప్తున్నారు. పరమాత్మ ప్రేమ ఎంత సుఖమునిచ్చే ప్రేమ అంటే ఈ ప్రేమలో ఒక్క సెకండు మైమర్చిపోయినా అనేక దుఃఖాలను మర్చిపోతారు. అంతేకాక సదా కొరకు సుఖమని ఉయ్యాలలో ఊగుతూ ఉంటారని బాబా చెప్తున్నారన్నా. సరే అన్నా, ఓం శాంతి. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మురళి డిస్కషన్ ని విన్నారు కదా. మరి ఈ రోజు మురళిలో బాబా మెయిన్ గా ఏమేం పాయింట్స్ చెప్పారో వాటన్నిటిని నాకు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం, సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా అన్న చింటు గారి తరపున ఓం శాంతి.